ముందుగా వంశీ గారు మీరు చెప్పండి. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నట్టున్నారు, అనేక మంది అనేక దఫాలుగా ఎన్ని అంటే కొంచెం ఈ ఇష్యూని సాల్వ్ చేయండి అని జర్నలిస్టులు అంతకు మించి పెద్ద ఏం గొంతెమ్మ కోరికలు కోరే పరిస్థితులు ఉండవు. మీరు కూడా వెళ్ళి అడగడం ఇంత ఫాస్ట్గా అవ్వడం ఊహించారా? దాదాపుగా 8 నెలలు మాత్రమే. అవునండి. అంటే యాక్చువల్గా ఇది నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే డిఫరెంట్ ప్రభుత్వాలు డిఫరెంట్ స్టాండ్ తీసుకుంటూ వస్తూ ఉన్నాయి. బట్ అది ఇన్సిడెంటల్గా అని కూడా నేను అనుకోవట్లేదు, కానీ బహుశా వాళ్ళ దృక్పథం కూడా అట్లాగే అయ్యి ఉంటుంది. హైదరాబాద్లో జర్నలిస్టుల వరకు ఎప్పుడు స్థలాలు వచ్చినా సరే అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగానే జరుగుతూ వచ్చింది. అది మనకి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఈవెన్ ఇప్పుడు మాకు 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు కూడా అనేక అంటే 91 ఇప్పుడు తర్వాత మళ్ళీ 2008 అంటే 17 ఏళ్ల కాలంలో కూడా అప్పుడు పనిచేసినటువంటి మేము చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మేము చాలాసార్లు వెళ్ళి కలిసి అడిగి వాళ్ళం. ఇది ఈ హౌసింగ్ అన్నది ఒక కాంప్లెక్స్ ఇష్యూ కింద చేయడం కూడా నేను అనుకోవడం ఒక సిస్టమాటిక్ ఎర్రర్ అని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ప్రతి సెక్షన్ అంటే అసలు అది ఒక పాలసీ అన్నదే ఉండాలన్నది నా ఉద్దేశం. ఎందుకంటే మీకు ఒక పూర్ పర్సన్కి దెర్ ఈజ్ ఎ హౌసింగ్ స్కీమ్, వాళ్ళకి సైట్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఇళ్ళు వస్తున్నాయి. సరే రిచ్ పర్సన్స్ ఎట్లాగా వాళ్ళకి అవసరం కూడా ఉండదు. బట్ ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్లో అది జర్నలిస్ట్లే కాకుండా ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఒక పాలసీ అన్నది రాకపోవడం, హౌసింగ్ అన్నది కూడా ఒక ఇబ్బంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఉంటుంది. కర్ణాటకలో ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ప్రతి ప్రాజెక్ట్లోనూ సర్టన్ పర్సంటేజ్ రిజర్వ్ చేసేస్తూ ఉంటారు ఆఫీసర్స్కి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, జర్నలిస్ట్కి, డిఫరెంట్ సెక్షన్స్కి. సో అట్లాంటి రాకపోయేటప్పటికి ఏమైందంటే ఇదేదో ఒక మొత్తం ఫోకస్ అంతా ఇది ఏదో జర్నలిస్టులు వీళ్ళని మంచి చేసుకోవడానికి ఇస్తున్నట్టున్నారు అన్న ఒక బయట ఇప్పుడు మాది. ఎందుకంటే అప్పుడు 2014 తర్వాత అమరావతిలో అంటే ఓపెన్ గా ల్యాండ్ మొదలైంది కాబట్టి జర్నలిస్టులకు కూడా ఒక ప్లేస్ అన్నారు కానీ అది ఎప్పుడు జరగలేదు, అది మెటీరియలైజ్ అంటే అప్పట్లో కూడా గవర్నమెంట్ అదే ఇస్తామనేది ఒక జీవో ఇస్తారని అన్నారు. అది అంటే నేను అంతగా ఫాలో కాలేదు బికాజ్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉండడం వలన. బట్ జనరల్గా ఏంటంటే నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక హెల్ప్ చేద్దామన్న యాటిట్యూడ్ ఉండాలి తప్ప వాళ్ళు ఒక ఎంప్లాయీస్ సరే మీడియా మేనేజ్మెంట్స్ మన చేతిలో ఉంటే వీళ్ళెంతలే అన్న యాటిట్యూడ్ ఉన్నంతకాలం మనకి బెనిఫిట్ జరగదు. సరే వాళ్ళ పాపం ఎంప్లాయీస్ కదా, వాళ్ళకేముంటుందిలే, వాళ్ళు మేనేజ్మెంట్ ఎట్లా చెప్తే అట్లా చేస్తారు కదా, మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుని ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఇది జరుగుతుంది. ముఖ్యంగా అండి సంస్థలు ఏదైనా, ఇప్పుడు మీరు డెక్కన్ క్రానికల్, కొన్ని నేషనల్ సంస్థలైనా లేదంటే ఇక్కడున్న మన రీజనల్ ఛానల్స్ అయినా, రీజనల్ పత్రికా యాజమాన్యాలైనా, మేబీ కొన్ని సంస్థలు వేరే స్టేట్స్ అయి ఉండొచ్చు, కానీ పనిచేసే వాళ్ళు మనవాళ్ళే, జర్నలిజం కోసం పనిచేసేవాళ్ళు మనవాళ్ళే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో లేదంటే సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అనేక రకాలుగా ఒక ఎజెండాని తీసుకున్నప్పుడు రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు, ఫైట్ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని గుర్తించకపోవడం అనేది ఈ 10 ఏళ్ల పాటు ఇలా సాగుతుందని ఎవరైనా ఊహించారా? దట్టు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఐ డిఫర్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే తెలంగాణ ఆంధ్ర అన్నది ఇప్పుడు మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి ఇచ్చారు, మరి అక్కడ ఏమి ఆంధ్ర తెలంగాణ ఏమి ఉండదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి ఇచ్చారు, ఎమ్మెల్యే ఎంపీస్కి ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మాది 2014 తర్వాత మా సొసైటీ రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చినాయి. ఒక దశలో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసినప్పుడు కూడా మేము ఆయనకి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించి చివరికి మేము కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపుకోగలిగింది ఏం చేసినామంటే, మీరు ఏ సెక్షన్ని మీరు అట్లా చూడనప్పుడు ఒక్క జర్నలిస్ట్లే ఏం పాపం చేశారు, సో మీరు అట్లా దాన్ని లింక్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి, పెద్ద బడా కాంట్రాక్టర్స్, మరి వాళ్ళు ఆంధ్ర నుంచి కొన్ని వేల కోట్లు కాంట్రాక్టర్లు పొందుతారు. ఐఏఎస్ ఆఫీసర్స్ని ఏమీ చేయలేరు మీరు, మరి ఓన్లీ జర్నలిస్టులని ఎందుకు మీరు టార్గెట్ చేయడము అన్నది ఒక ఉంది. రెండోది ఏంటంటే ఖచ్చితంగా అప్పటికి ఒక 5 years మేము కట్ ఆఫ్ తీసుకున్నాం 2008కి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ జర్నలిస్ట్ జెన్యూన్గా అప్పటికి కష్టపడి పనిచేసి జర్నలిస్టులు చాలామంది కూడా ఒక 6 months లేకపోతే 1 year ముందు రావడము, ఆ ఎక్స్పీరియన్స్ సరిపోకపోవడంతో చాలామంది వచ్చినారు. వాళ్ళు కూడా ఈ రోజుకు చూస్తే కనీసం వాళ్ళు ఆ రోజు ఒక 3-4 years అంటే ఇప్పుడు ఒక 16-17 years అంటే ఆల్మోస్ట్ 20 years వచ్చేసింది వాళ్ళకు కూడా. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లా చేసుండుంటే చాలా బాగుండేది. బట్ సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంది కదా అనే ఒక వంకను ఉపయోగించుకుని ఇక్కడైనా తర్వాత అక్కడ ఆంధ్ర అయినా సరే ప్రభుత్వాలు దాన్ని ఒక వంకగా పెట్టుకుని
ఒక సాగ్గా పెట్టుకుని చేయడం ఆపేసినాయి. సుప్రీంకోర్టులో కేవలం జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి మాత్రం సంబంధించే కేసు ఉంది. ఏ ఆర్డర్ ఉన్నా జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించే తప్ప మిగతా ఏ సొసైటీలని ఆపద్దని కానీ చెయ్యొద్దని కానీ కూడా ఏం లేదు. సబ్సిక్వెంట్గా అలాట్మెంట్స్ ఓన్లీ కొన్ని దీని ఒక్కదాన్ని ఆపినందుకు ఇంకేదైనా సొసైటీకి ఏమైనా అలాట్ చేశారు, ఆ సొసైటీకి ఏమైనా బెనిఫిట్స్ ఏది చేయలేదు. ఎవరికి చేయకుండా ఆపేసి కూర్చున్నారు. ఎందుకంటే మాట్లాడితే అదిగో కోర్టులో ఎవరి కేసు ఉంది? ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ సొసైటీ కేసు ఉంది. మిగతా సొసైటీస్ని ఏమి ఇవ్వద్దని కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ సబ్సిక్వెంట్ మా తర్వాత వచ్చిన కొన్ని సొసైటీస్కి హైకోర్టులో క్లియర్ చేసుకుని వాళ్ళు స్థలాలు కూడా పంచుకున్నారు. అవును, చేత అది దాన్ని ఒక సాకుగానే వాడుకున్నారు. సో ఏదేమైనా అంటే నిన్న రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మీరు కూడా ఉన్నట్టున్నారు అక్కడ, ఏమనిపించిందండి? ఇట్స్ అంటే మీకు ఎట్లా ఉంటుంది అంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జర్నలిస్టులో ఈ తరంలో మేము కూడా చూసాము, ఇంతమందికి గవర్నమెంట్ గుర్తించింది జర్నలిస్టుల్ని అనేది చాలా అంటే సంతోషం. ఒక 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేసి నేను అదే చెప్పిన. అంటే కొన్ని విషయాల్లో మనం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదో గజమాల కింద వేసినాం నిన్న ముఖ్యమంత్రి గారికి. అవునా? అయితే ఇదేంటి మనం ఒక పొలిటికల్ ఇది కింద చేస్తున్నామా అన్నప్పుడు నేను ఒకటే చెప్పిన, మన కాన్షియస్ లెటర్స్ బి వెరీ క్లియర్. మనం ఫర్ ఎ మూమెంట్ లెటర్స్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. 20 years పాటు వెయిట్ చేసినప్పుడు మనకు ఒక బెనిఫిట్ వస్తుంది. ఒక ఇంత అంటే ఊహించలేనటువంటి ఒక బెనిఫిట్ మనం వస్తున్నప్పుడు ఒక మనిషి, ఒక సామాన్య వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడో సొసైటీలో మనం ఒక భాగమే కదా, మనం అలాగే రియాక్ట్ అవుతాం అన్న ఉద్దేశంతో ఓకే, కొంచెం మీకు ఆ ఫీలింగ్ అనిపించింది? ఫీలింగ్ అని కాదు, ఒక డిస్కషన్ వచ్చినప్పుడు అంటే ఇట్లా చేయొచ్చా మనం, ఇట్లా చేయకూడదా అన్న ఒకటి అంటే ప్రోగ్రామ్ ఎట్లా చేయాలన్నప్పుడు వస్తుంది కదా, ఆలోచనలు వస్తాయి. అలా అయినా మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత మళ్ళీ కలం పనే చేసుకుంటుంది అంతే కదా. ఇప్పుడు అదే నేను కూడా అండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఒక రాజశేఖర్ రెడ్డి కానీ లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి కానీ మనకి స్థలం ఇచ్చారు అంటే వీళ్ళందరినీ మనం మేనేజ్ చేసేసాము, ఇంకా కొనేసేంలే మనం, వీళ్ళకి ఇది ఒక తాయిలం ఇచ్చేసాం, రేపటి నుంచి మన మీద రాయరు ఇంకా అనుకుని అంత వాళ్ళు అటువంటి అంత అంటే ఆ నాలెడ్జ్ లేకుండానో ఆ విజ్డమ్ లేకుండా ఉంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. ఎందుకంటే యాజమాన్యాలు ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటే విలేకరులు ఆ విధంగానే పనిచేస్తారు, బికాస్ దే ఆర్ ఎంప్లాయీస్. బట్ నిన్న ఆయన చెప్పింది కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిది మీరు నోటీస్ చేసి ఉండుంటే గనక మీకుండి కంపల్షన్స్ మీరు రాయాల్సినవి మీరు రాయండి, నేను వద్దంటలేదు. కానీ ఒక పత్రికలనే ఓనర్స్ అంటే పార్టీసే ఓన్ చేసుకుని పత్రికలు గవర్నమెంట్ మీద ఒకవేళ తప్పుడు సమాచారంతో రాస్తున్నప్పుడు, లేదా ఇప్పుడు ఇలా యూట్యూబ్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచింది అంటే అసలు అది ఫ్యాక్టా కాదా కూడా ఆలోచించకుండా వాళ్ళకి తోచింది రాస్తున్నప్పుడు, గవర్నమెంట్ తన పద్ధతిలో ఏదన్నా ఒకటి తీసుకున్నప్పుడు, ఒక చర్య తీసుకుంటున్నప్పుడు మీరు దాన్ని మొత్తం జర్నలిజంకి ఆపాదించకండి. అంటే ఒకవేళ సపోజ్ నేను ఒక యూట్యూబరు ఒక తప్పుడు వార్త రాసినందుకు పోలీస్ కేసు పెడితే ఇది జర్నలిస్టుల మీద దాడి కింద చూడొద్దు మీరు, అసలు మీరు లక్ష్మణ్ రేఖ మీరు గీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పాడు నిన్న సీఎం గారు చెప్పారు. ఆయన అన్నది ఏంటంటే మీరు ఎవరు జర్నలిస్ట్ అంటే అతనికి ఏదన్నా ఒక ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఇంత పనిచేసిన అనుభవం ఉండాలా, లేకపోతే ఈ రోజు నేను వచ్చి ఒక ఛానల్ నేను పెట్టుకున్నాను కాబట్టి నేను ఈరోజు జర్నలిస్ట్ అంటే అది మనం కన్సిడర్ చేయాలా, మీరే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకోండి, మీ వెల్ఫేర్ పార్ట్ మేము చూస్తాము. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక సెల్ఫ్ డిసిప్లైన్ కానీ లేదా ఒక సెల్ఫ్ రిస్ట్రైన్ కానీ మీరు ఎట్లా డెవలప్ చేసుకోవాలో చేయండి. ఒకవేళ మీరు అది చేసుకోలేనప్పుడు గవర్నమెంట్ చర్య తీసుకుంటే దాన్ని మొత్తం జర్నలిజంకి ఆపాదించకండి అని. ఎగ్జాక్ట్లీ అండి, ఆ పాయింట్ మాట్లాడదాం మళ్ళీ. నర్రా విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి లక్ష్మి గారు. నమస్తే అండి. 10 ఏళ్ల పాటు, ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు లేదంటే సకల జనులు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అందరూ కలిసి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ సమయంలో జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు కలం పట్టి పనిచేస్తేనే ప్రజలకి, సమాజం మొత్తానికి తెలిసింది ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఎందుకు రావాలి అన్న దాని పట్ల. కాబట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే జర్నలిస్టుల పక్షాన ఉంటారు. ఎందుకంటే ఆయన కూడా అనేక బుక్స్ చదివారని చెప్తూ ఉంటారు, ఆయనకు కూడా అందులో అనుభవం ఉంది, చాలా మంచి సఖ్యతతో ఉంటారు. కానీ ఎందుకో 10 ఏళ్ల పాటు ఎందుకో నానుస్తూ వచ్చిన పరిస్థితికి 8 నెలలలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యని మీరు ఎలా వర్ణిస్తారు? చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానమైన అడ్డంకి ఈ కేసే. సాకుగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, సాకు ఉన్నా లేకపోయినా ఒక ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దాన్ని కాదని ఇంకోటి చేయలేరు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, విశాఖపట్నంలో కూడా మనకంటే ముందున్న సొసైటీ ఉంది. ఈ కేసే సాకు చూపి విశాఖపట్నంలో కూడా ఇవ్వలే ప్రభుత్వాలు. అంత ఎమ్మెల్యేలకే ఇంకో సొసైటీ ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చి, మనతో పాటు ఎమ్మెల్యే ఐఏఎస్ల కేసు ఉన్నందుకే కొత్తగా ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కోర్టుల విషయంలో ప్రభుత్వాలు సరే అది సాకున్నా ఏదున్నా కేసు ఉన్నప్పుడు వాళ్ళు కోర్టును కాదని ఇంకో నిర్ణయం తీసుకోలేము అని అనుకొని ఇవ్వలేదు. అదేది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇంకా రోషయ్య ఉన్నప్పుడు కానీ అది ఈ కేసు కోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా ఏది మీకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి డెవలప్ చేసుకోమని చెప్పినప్పటికీ కూడా మనకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేకపోయారు. కోర్టులో ఉన్నది అనే వచ్చి మొత్తం తీర్పు వచ్చిన తర్వాత ఇద్దాంలే అనే ఒక దాంతో అదే నేపథ్యం అది 5 ఏళ్ళు అయితే ఇది 10 ఏళ్ళు. 5 ఏళ్ళ 10 ఏళ్ళ కేసు కాలేదు కదా, కేసు కాలేదు. కేసు అన్ని రోజులు ప్రభుత్వం అలానే ఉంటుంది. కేసు అయిన తర్వాత ఈ సమస్య కేసు అయి 2 ఏళ్ళు అవుతున్నది కదా, కేసు అన్ని రోజులు ఆ పాలసీయే పెట్టుకునే ఏ గవర్నమెంట్ వచ్చినా అదే కంటిన్యూ అవుతున్నందుకే ఇదేంది. ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి సమయంలోనే కేసీఆర్ గారికి చెప్పినటువంటి ఇదేంది అందులో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సొసైటీలో అనేది ఒక మైండ్ ఫ్రేమ్ చేసినారు కొంతమంది. ఉన్నటువంటి ఉద్యమ సమయంలో ఇదంతా ఉన్నటువంటి సమయంలో ఆ క్రమంలోనే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే వచ్చిన తర్వాత అందరికి కలిపి ఇద్దాము, అందరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పూర్తి న్యాయం చేయాలి అనే అంశంతో నిన్న ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నారు కదా, మా అంతా విభజన జరిగిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు మా వాళ్ళకు లేదంటే అప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇస్తా అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అన్నారు. ఎందుకంటే ఆ వాతావరణం బైఫర్కేషన్ ఉన్న సమయంలో ఆ వాతావరణం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్లస్ కొత్తగా వచ్చిన స్టేట్ అనేక సమస్యలు ఉంటున్నటువంటిది. ఒక జర్నలిస్టులకే ఇంకొకటి జర్నలిస్టులకు సంబంధించి మనకు ప్రివిలేజ్, మనకు మిగతా వాళ్ళలాగా ఒక వీకర్ సెక్షన్ కిందనో ఇంకో సెక్షన్ కిందనో ఇచ్చేటువంటిది కాదు. అది ఆన్వాయితీకి కూడా వస్తున్నది ఏంటంటే వీళ్ళు సమాజంలో సేవ చేస్తున్నటువంటి దృక్పథంతో ఒక ప్రివిలేజ్ కింద ఆ ప్రివిలేజ్ కింద మనకు ఆనర్ ఒక గౌరవం సూచకంగా ఇస్తున్నటువంటి ఈ స్థలాల కిందనే ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నది. అది సాంప్రదాయంగా ఇప్పుడు దానికి ఒక విధాన రూపకల్పన చేయాలనేది అది విధానపరంగా అయిపోతున్నటువంటి నెక్స్ట్ దశలో అది పోతుంది. మన దాని తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి అంశం ఈ కోర్టు కేసు కూడా బయటపడటానికి ప్రభుత్వం అనేక వాయిదాలు అయిపోయింది. అదైన తర్వాత కూడా ఒక ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నిజాంపేటలో ఉన్నటువంటి 32 ఎకరాలు మనకు హ్యాండ్ ఓవర్ చేసింది. మిగతా 38 ఎకరాల విషయంలోనే సమస్య వచ్చింది. ఎగ్జాక్ట్లీ రైట్. అంటే విజయ్ గారు ఇక్కడ ఈ కేసు లేదంటే ఈ లాగింగ్కి మనం అంటే ఆ డెప్త్లోకి వెళ్ళేదానికంటే కూడా ఈ చర్యని లేదంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రక్రియని ఎలా చూస్తున్నారు మీరు? ఇది ఇవ్వడం 38 ఎకరాలు ఇవ్వడం స్వాగతించాల్సినటువంటి అంశము, దానికి మనకు సంతోషకరమైనటువంటి విషయమే. ఆ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటిది యూట్యూబ్ లో మాటలు రావడము ఇటువంటి అంశాలు చూడాల్సింది ఏంటంటే వాస్తవానికి జర్నలిజంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అని కాదని ఇప్పుడు యూట్యూబ్ వైపు వస్తున్న యూట్యూబ్ లో అతిగా ఈ ఏది బూతులు ఇటువంటి అన్ని కూడా ప్రోత్సహించింది ఎట్లా, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు ఏమయ్యారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడుతున్నారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరొక తీరుగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే యూట్యూబ్లతోటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీద బూతులు ఇవన్నీ చేయించింది ఎవరు? మరే ఇప్పుడు అటువంటి వాళ్ళని ప్రోత్సహించి కొంతమందికి అంత బూతులు మాట్లాడిన ఎమ్మెల్సీలు కూడా ఇచ్చినటువంటిది ఉన్నది. మరి అప్పుడు జర్నలిజం విలువలు, అప్పుడు ఉన్నటువంటి విలువలు రాజకీయ నాయకులకు గుర్తు రావాలి కదా. అట్లాంటి ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు ఒక తిరుగు ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఇది చంద్రబాబు భావజాల ఉన్మాదంతో ఉంది, అంతే ఉంటుంది. చంద్రబాబు భావజాల ఎట్లుంటుంది? విజయ్ గారు ఒక విషయం ఇక్కడ ఆగండి ఒక విషయం. విజయ్ గారు ఈరోజు ఒక శుభ సందర్భం, అందరు జర్నలిస్టులు సంతోషంగా ఉన్నారు. అలాగే సీనియర్లుగా ఉండి మాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళకి కూడా ఒక హోప్ కల్పించారు రేవంత్ రెడ్డి గారు. అలాగే మీరు అన్నట్టుగా భావజాలం బూతులు అంటే నాకు తెలిసి మరి బూతులు తిట్టిన వాళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి అయితే లేరు. నాకు తెలిసి అయితే లేరు. ముఖ్యమంత్రిని డైరెక్ట్గా బూతులు తిట్టిన వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు అంటే బూతులు అంటే లేవు. మేబీ వాళ్ళ పందాలు తెలంగాణ స్టైల్లో ఇక్కడ భాష ఇక్కడ యాస తీరు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ శైలిలో ఏమన్నా మాట్లాడుకున్నారేమో. కానీ అలా అనుకుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే అంటే ఆనాటి ముఖ్యమంత్రి గారే ఎన్ని మాటలు మాట్లాడారు ఆంధ్ర ఉద్యమం జరిగే సమయంలో. సో అది చర్చ కాదు. కానీ ఇక్కడ
ఐడెంటిఫై చేయడంలో రేపు గుర్తింపు అనేది జర్నలిస్టులకి ఇవ్వడంలో అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని కానీ లేదంటే ఈ సంస్థలో చేసిన ఎక్స్పీరియన్స్ అని కానీ ఇలాంటిది ఎలాంటి మ్యాండేటరీ రూల్స్గా పెట్టుకుంటే బాగుంటుంది, ఎలాంటి పారామీటర్స్ ఉండాలి? పెట్టుకోవాలండి, అది కంపల్సరీ. ఎందుకంటే నెక్స్ట్ పెట్టుకుంటారు అది ఈ అనుభవంతోటి సంప్రదాయాలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మనకు జర్నలిజం ఎట్లుండాలి ఏంటి అనేది నెక్స్ట్ అనుభవంతో పెట్టుకుంటారు. ఇప్పుడు మా సొసైటీ ఉన్న సందర్భంలో పెట్టుకున్న ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చట్ట ప్రకారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంతకాలం పనిచేసి ఉండి యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి ఉండాలని పెట్టుకోవచ్చు. ఇట్లాంటి డీటెయిల్స్ ఒక్కొక్కరు సజెషన్స్ చేస్తుంటారు దీనికి. అటువంటి వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ యూట్యూబ్ నే పెట్టుకొని దాన్నే చేసుకున్నటువంటి వాళ్ళకు ఉంటే అట్లాంటి వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. సజెషన్స్ అవే వస్తాయి జర్నలిజంలో. రైట్. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా ఒక చర్చనీయాంశం, దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అంశం అని మీరు ఏకీభవిస్తారా? జర్నలిస్ట్ గా ఇప్పుడు ఏది సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి అంశం మీద మీరు ఎవరు యూట్యూబ్ వచ్చింది ఏంది, ఎవరు పడితే కొసరోళ్ళు వచ్చి ముందు కూర్చుంటారు అనేది అది వేరే అంశం. మరి దాని గురించి చర్చ పెట్టాలంటే కొసరోళ్ళు ఎవరో వచ్చి ముందు కూర్చుంటున్నారు చిట్ చాట్ లో అది అంటే ఉన్నారు. మరి కొసరోళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థని దాన్ని ప్రోత్సహించాలా వద్దా, దాన్ని ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనేది మరి మీడియా అకాడమీ, ఐఎన్పిఆర్, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి వంశీ గారు ఏదో అంటున్నారు దీనిలో. అంతేకాకుండా అండి ఇప్పుడు మారుతుండంలో ఒక ప్రింట్ మీడియా ఉండేది ఒకప్పుడు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఆఫ్ కోర్స్ ఆ చేంజెస్ని మనం స్టాప్ చేయలేం, కానీ దానికి అనుగుణంగా కొంత గైడ్ లైన్స్ అన్నది. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మేము ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు మినిమం ఒక 5 years పైన కూడా అయినా కూడా, అంటే నాకు లక్కీగా అంటే 2 yearsలోనే నాకు ఛాన్స్ వచ్చింది పొలిటికల్ బ్యూరోలో జాయిన్ అయ్యాం. బట్ సర్టెన్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒక ప్రమోషన్ కింద ఒక పొలిటికల్ బ్యూరోలోకి వెళ్ళి, ఎందుకంటే అదేదో ఒక ప్రివిలేజ్ అని కాదు, వేరియస్ విషయాల మీద అవగాహన ఉండి, నిన్న ఆయన పాయింట్అవుట్ చేసింది కూడా అదే. మీరు ఏం క్వశ్చన్ అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు, దానికి మేమేం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి. ఒకసారి నాకు బాగా గుర్తు, రోసయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు జస్ట్ వెళ్ళిపోతుంటే ఒక టెలివిజన్ రిపోర్టర్ ఆయన దగ్గర మైక్ పెట్టి, సరే ఏదన్నా చెప్పండి అన్నది. ఆయనకు అర్థం కాలేదు, ఏదన్నా ఏంటమ్మా అంటే మాకు 1 o'clock న్యూస్ బులెటిన్ వస్తూ ఉంది, హెడ్లైన్స్ కావాలి, నాకు ఏదన్నా చెప్పండి అమ్మా అంటే, అట్లా ఉండదమ్మా, మీరు ఏదన్నా అడిగితే నేను చెప్తానని అన్నారు. అంటే నేను అది తక్కువ చేస్తున్నానని కాదు, వాళ్ళకుండి ఆదుర్దా కావచ్చు, లేకపోతే టైం లైన్స్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు. బట్ నేనేంటంటే ఇప్పుడు వస్తున్న దాన్ని మనం చేంజ్ని ఆపలేం. చేంజ్కి అనుగుణంగా మీడియా ఆర్గనైజేషన్స్ కూడా కొంత రీఓరియంట్ చేసుకోవాలి. బట్ యాజ్ ఫార్ యాజ్ యూట్యూబ్స్ ఆర్ కన్సర్న్డ్, అది ఇంకెవరి కంట్రోల్లోనూ లేదు. అది దానికి ఖచ్చితంగా కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నేను ఒకటి పట్టుకుని వచ్చి యూట్యూబ్ గైడ్ లైన్స్ తప్పితే ఆ స్టేట్లో గవర్నమెంట్ గైడ్ లైన్స్ కానీ ఇది చెయ్యండి ఇది చేయొద్దని కానీ కొన్ని విషయాల్లో ఒక నియంత్రణ అనేది లేదండి, కంట్రోల్ లేదు. అదే అంటే అదే మళ్ళీ మేబీ అదే యూట్యూబ్లో సీనియర్ జర్నలిస్టులుగా ఏళ్ల తరబడి 30-40 ఏళ్ళు అనుభవం, అంటే మెయిన్ స్ట్రీమ్ పేపర్స్లో కానివ్వండి ఉన్నవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ నిర్వహిస్తూ ఉంటారు. మేబీ వాళ్ళు నిర్వహించే విధానంలో మనకు తెలిసిపోతుంది. మీకు మార్కెట్ ఫోర్సెస్, ఇప్పుడు గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఏంటంటే మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి మీకు ఏదైనా కానీ. ఇప్పుడు నాకు నచ్చంది నేను రెండోసారి చూడను కదా. సో ఖచ్చితంగా ఆ సీనియారిటీ ఉండి వాళ్ళు చేసి ప్రోగ్రామ్స్కి ఈ రోజు వచ్చి వాళ్ళు చేసి ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే దిస్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఇందులో ఉంటాయి చాలా ఎక్కువగా. నాకు తెలుసు అంటే అంతగా అవగాహన లేదు, కానీ చాలా వ్యూస్ వస్తే తప్ప అందులో డబ్బులు రావనేది అంటారు. సో నిన్న ఇంకొకటి ఆయన ఒక డేంజరస్ ఫినామినా ఆయన పాయింట్అవుట్ చేసింది కూడా, విచ్ ఎవ్రీబడి షుడ్ థింక్, జర్నలిస్ట్ కానీ లేకపోతే మీడియా సంస్థలు కానీ, ఏంటంటే దీన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అందులో రెవెన్యూ రాదు, రెవెన్యూ మోడల్ లేదు. అది కొన్ని లక్షల వ్యూస్ వస్తే కొన్ని ₹100 వస్తాయని యూట్యూబ్స్లో. సో ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని అడ్డం పెట్టుకుని దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్టార్ట్ అని చెప్పని వస్తూ ఉంది. అది వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని యూట్యూబ్ ఛానల్స్ని వెళ్ళి ఏదన్నా జరుగుతుంటే ఇదిగో మేము చూపిస్తాము మాకు ఎంత ఇస్తారు అంటే, ఒక ఎక్స్టార్షన్ వచ్చిందని ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆయన మెన్షన్ చేశారు దీనికి విక్టిమ్స్ కింద. సో ఇవన్నీ కూడా ఒక అందరూ అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్, ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్, ఇట్స్ నాట్ జస్ట్ మీడియా, ఎవ్రీబడి ఒకసారి దీన్ని మళ్ళీ రీఓరియంట్ కావాల్సిన అవసరం ఉంటుంది.
దీని ముసుగులో అన్యాయం జరగకూడదు, అంటే మీన్ అక్రమార్జన లేకపోతే ఎక్స్టార్షన్స్ జరగకూడదు. ఎట్ ద సేమ్ టైం ఆ వంకను పెట్టి గవర్నమెంట్స్ నిజం చెప్పి వాళ్ళని లేకపోతే వాస్తవాలను తీసుకొచ్చి వాళ్ళని సప్రెస్ చేయకూడదు. సో దట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ హ్యాస్ టు బి డన్. ఓకే, ఫోర్త్ సిటీ విజయ్ గారు, ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ, దీంట్లో అంటే దీని మీద అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం, ఆనాడు హైదరాబాద్ సికింద్రాబాద్, ఆ తర్వాత ఆయనే గుర్తు చేశారు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి టైం, రాజశేఖర రెడ్డి గారి టైం సైబరాబాద్, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అనేది ఇలా అంటే విస్తరించుకుంటూ పోతూ అందులో జర్నలిస్టులను మమేకం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూస్తారు? స్వాగతించాల్సిందేనండి. జర్నలిస్టులకు సంబంధించినటువంటిది ప్రివిలేజ్ కిందనే, అది కూడా నీకు ఇంకా అదొక మనకు జర్నలిస్టులకు ఆ కొత్తగా వచ్చేటువంటి నగరంలో జర్నలిస్టులకు స్థానం కల్పిస్తాము అనేది మనం స్వాగతించాల్సినటువంటి అంశమే కదా. ఆ సందర్భంలో జర్నలిస్టులు ఎవరు, ఎంతమంది, 3,000 మంది ఉన్నారని అంటున్నారు. అందులో గుర్తింపు తీసుకొని మీరు రమ్మన్నారు. ఆ జర్నలిస్టులను అట్లా భాగస్వామ్యం చేయడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మంచి సంతోషకరమైనటువంటిదే కదా. జర్నలిస్టులకు ఆ రకమైనటువంటిది చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. జర్నలిస్టులు కూడా జర్నలిస్టులు అది ఏంటంటే మన శ్రమ, మన మేధాశక్తి, శ్రమశక్తి అంతనేమో యజమాన్యాలకు ఇస్తుంటాం, ప్రభుత్వాల నుంచి ఇవి ఆశిస్తుంటాం. అది కూడా మనం అందుకని ప్రభుత్వాల నుంచి ఆశిస్తున్నటువంటి సందర్భంలో రకరకాల ఇష్యూస్ వస్తున్నటువంటిది వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తుంటారు. మరి మొత్తము యజమాన్యాలకు శ్రమశక్తి, మరి యజమాన్యాలు కూడా మనల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యజమాన్యాలు కూడా సంక్షేమం చూడాల్సినటువంటి బాధ్యత. అంటే ఇప్పుడు జర్నలిజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో యాజమాన్యాలు టైంకి శాలరీ ఇస్తే చాలు అనే పెద్ద అంటే లక్ష్యంతో జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఆ సంస్థల మీద ఆ క్రెడిబిలిటీ, ఆ నమ్మకం పెరుగుతుంది. అంటే ఇప్పుడు యాజమాన్యాల గురించి మీరు డైరెక్ట్ మాట్లాడుతున్నారు అంటే మీరు మేబీ ఏ యాజమాన్యం కింద లేరు కాబట్టి మాట్లాడగలరేమో. అవునా కదా? ఈరోజు ఇంతమంది జర్నలిస్టులు టైం నేను అనేది అదేంది, గతంలో యజమాన్యాల మీద పోరాటాలు చేసినవి కూడా ఉన్నాయండి. యజమాన్యాల మీద నిరసనలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా జర్నలిస్టులు ఉన్నాయి. ధర్నాలు కూడా చేశారు ఈ జీతాల పెంపు విషయంలో, ఇటువంటి విషయంలో. కానీ క్రమక్రమంగా ఆ వాతావరణం లేకుండా పోయింది. మారుతున్న సామాజిక సిచ్యువేషన్లు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జర్నలిజం అనేది ఒక ఉద్యోగం లాగా అయిపోయింది. గతంలో ఒక వృత్తిలాగా, ప్రొఫెషన్, సమాజము ఉన్నటువంటి ఉండే. క్రమక్రమంగా అది మారింది. మారినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి జర్నలిస్టులు యజమాన్యాల విషయంలో ప్రశ్నించలేనటువంటిది, గట్టిగా అడగలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి మనం ప్రభుత్వం మీద ఎక్కువ డిపెండ్ అయ్యేటువంటి దానికి వెళ్ళిపోయినాం. నిన్న ఇచ్చిన ఎందుకు సంక్షేమం, చనిపోతే జర్నలిస్టులకి ₹1,00,000 సాయం కూడా నిన్న ఇచ్చారు కదా. పాత నుంచి కంటిన్యూ అవుతున్నటువంటిది. పెన్షన్ కూడా చనిపోయినటువంటి కుటుంబాలకు స్కూల్ ఫీజుల కింద ఇస్తున్నట్టు. దాంతో గత ప్రభుత్వం పెట్టినటువంటి, గత ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి సంక్షేమం అని. అంటే మనం అందులో అట్లా భాగస్వామ్యం అయిపోయినాం. మనకు ఉన్నటువంటి యజమాన్యాలని గట్టిగా అనలేకెందుకు, యజమాన్యాలు అండ్ ప్రభుత్వాలకు ఉన్నటువంటి రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో క్రమక్రమంగా జర్నలిస్ట్ అనే వ్యక్తి ఒక ఉద్యోగిలాగా తయారైనటువంటి చారిత్ర సంఘటన పరిణామ క్రమంలో జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మీద మన డిపెండెన్సీ ఎక్కువ పెరిగింది. డిపెండెన్సీ పెరగడంతో ప్రభుత్వాలు కూడా కొన్ని రకాలుగా చూస్తున్నాయి, కొన్ని చూస్తున్నాయి, కొన్ని చూడట్లేదు. డిపెండెన్సీ విజయ్ గారు నిజానికి అంటే నాకు ఇందులో అర్థం కావట్లేదు. పెద్ద డిపెండెన్సీ ఏమి, ఎవరికి వాళ్ళు అంటే ఆ సంస్థల్లో శాలరీలు వస్తుంటే చాలు, ఆ బేసిక్ ఏవైతే జర్నలిస్టులకు అందాల్సినవి ఉన్నాయో ఒక సర్టన్ ఏది అక్రిడేషన్స్ కానివ్వండి, లేదంటే హెల్త్ కార్డ్స్ కానివ్వండి, ఇలాంటిది ఏదైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ వరకు, లేదంటే మెటర్నిటీ లీవ్స్ మహిళలు అయితే, ఇలాంటి కొన్ని సంక్షేమాలు ఏవైతే ఉంటాయో అవి ఒక కంపెనీ పాటిస్తే చాలు తప్పితే అంతకుమించి ప్రభుత్వాల మీద అంత డిపెండెన్సీ పెరిగిందంటారా? అంటే అంత మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రభుత్వాలు ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం కింద మారిందండి. సో ఒకటి అడ్వర్టైజ్మెంట్ వరకు, రెండు కొన్ని యాజమాన్యాలు, ఆ యాజమాన్యాలకి అధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే నేరేటివ్ సెట్ చేస్తున్నాం, మనం పాలిటిక్స్ మనం డిసైడ్ చేద్దాము, ఏ పార్టీ ఎట్లా ఉండాలి, ఏ పార్టీకి ఎట్లా రాయాలి అన్నది వాళ్ళే మనం చేద్దామనే ఒక ఆలోచనకి రావడము. క్రమేపీ ఏమైందంటే ఒకప్పుడు ఈవెన్ నేను జాయిన్ అయినప్పటికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్స్ వాళ్ళు స్టాండ్ తీసుకోవడాలు, ఒక న్యూట్రాలిటీ నుంచి ఒక బయాస్డ్ అప్రోచ్కి వెళ్ళడంలో
కొంత అయితే ఒక ఒక డీజనరేషన్ అన్నది అయితే ఉన్నది. అది మనం ఏమి వాస్తవంగా ఒప్పుకోవాల్సింది. అంటే కొన్ని పరిస్థితుల్ని డిసైడ్ చేసేలాంటి ఫర్ వేరియస్ రీజన్స్ మనకి, అంటే కంపల్షన్ మేబీ, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అని నమ్మడం. అంటే ఇప్పుడు ఒక న్యూట్రాలిటీని ఆల్వేస్ మెయింటైన్ చేసి మనం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, లేదా మంచి జరిగినప్పుడు మంచి చెప్తే ప్రభుత్వాలు కూడా నేను అనుకోవడం ఏమి కక్ష సాధింపుగా ఉంటాయని అనుకోవట్లేదు. మనమే ప్రభుత్వాలని ఎంపిక చేద్దాము, మనమే ప్రభుత్వాలని పడగొడదాము, లేకపోతే మనం ఒక నేరేటివ్ని సెట్ చేద్దామని ఎవరైతే ఒక ఎక్స్ట్రా వెళ్ళారో. రెండోది ఇందాక చెప్పినట్టు పొలిటికల్ పార్టీసే ఓన్గా పేపర్స్ పెట్టడము, ఓన్గా న్యూస్ ఛానల్స్ పెట్టడం జరిగినప్పుడు క్రమేపీ ఆ లైన్ అన్నది బ్లర్ అయిపోయింది. సో దానికి తగ్గట్టు ఏమవుతుందంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఛానల్స్ ప్రసారాలు ఆపేస్తూ ఉంటారు, మాకు నచ్చకపోతే ఆపేస్తూ ఉంటారు, లేకపోతే మాకు నచ్చకపోతే యాడ్స్ ఇవ్వమంటారు. సో వాళ్ళు కూడా దాన్ని ఒక బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ కింద ఉపయోగిస్తారు. ఆనాడు 2014 తర్వాత తెలంగాణలో ఓపెన్గా మనం చూసాం కదా కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని. ఎందుకు ఆంధ్రాలో కూడా తీసేశారు అలా? అంటే చంద్రబాబు, ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీకు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నేను అదే అంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఒకరిని తీసేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పదే ఆ ఛానల్స్ చెప్తున్నా నేను, ఒకళ్ళని మనం మంచి ఒకళ్ళు తప్పు ఒకళ్ళు ఒప్పు అన్నట్టు లేదు. ఇప్పుడు అందరూ అదే సేమ్ ఒకే. మేబీ రేవంత్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి ఒకే తాను గుడ్లండి అంతే. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఒకలా ఉంటారు, వాళ్ళకి అవకాశం రానప్పుడు మరోలా మాట్లాడతారు అంతే. విజయ్ గారు, మేబీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేషన్తో ఇలాంటి ఇబ్బందులు అన్నీ కూడా సడలిపోయి బెనిఫిషియర్స్ అంటే అర్హత కలిగిన వాళ్ళకి, జర్నలిస్టులకి ఖచ్చితంగా రేపు కూడా వస్తాయి, రావాలని ఆశిద్దామండి. అది అంత పెద్ద కష్టమైన విషయం కాదండి. నేను గత 10 ఏళ్ళుగా కూడా, అంటే మీకు టైం పర్మిట్ చేస్తే ఒక 2 minutes చెప్తాను. నేను గత 10 ఏళ్ళుగా కూడా ఎవరైతే మా తర్వాత వచ్చిన జూనియర్స్కి నేను చాలాసార్లు చెప్పేవాడిని. నేను ఎప్పుడైనా సరే జర్నలిస్ట్కి ఒక స్థలం గురించి ఆలోచన చేసినప్పుడు నంబర్స్, ఇప్పుడు మేము సొసైటీ పెట్టకముందు గవర్నమెంట్ ఏదో అప్లికేషన్స్ తీసుకుంటే 7-8 వేల అప్లికేషన్స్ వచ్చినాయి. వెంటనే తీసి పక్కన పెట్టేశారు. 1 year పాటు అసలు పట్టించుకోలేదు. అంటే ఎందుక ఇంతమందికి ఎక్కడ మేము చేసేది ఎవడని చేశాం. సో మేము ఏం చేసామంటే అప్పుడు లిటరల్లీ హెడ్ కౌంట్ చేసాం. అంటే ఈచ్ ఆఫీస్కి వెళ్ళి మేము ఎంతమంది ఉన్నారు, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే మేము సొసైటీ పెట్టడానికి ముందే మా దగ్గర ఒక క్లియర్ కట్ ఎలిజిబిలిటీ తోటి ఒక లిస్ట్ని చేసుకున్నాను. నేను వాళ్ళకి అదే సజెస్ట్ చేసిన. ఆ తర్వాత వచ్చినాయి కూడా మీరు, అంటే మరి చాలా మంది చాలా వచ్చి నేను యూట్యూబ్స్ ఇవన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి లిస్ట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మీకు ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు వేరే చోట పనిచేస్తూ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏది చేయకుండా ఉండొచ్చు. వాళ్ళు కూడా ఇందులో జెన్యూన్గా, ఎందుకంటే వాళ్ళు ఒక 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు ఒక అర్హత కలిగిన వాళ్ళే అవుతారు. మీరు ఇట్లా ఎప్పుడైతే ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఆ నంబర్స్ చాలా తక్కువ ఉంటాయి, ఒక జెన్యూన్ ఇది మీకు వస్తుంది, ప్లస్ గవర్నమెంట్కి కూడా ఈజీ ఉంటుంది. అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్తోనే చెప్పిన. అయితే ఆ దురదృష్టవశాత్తు లాస్ట్ 10 yearsలో కూడా ఆ ఎక్సర్సైజ్ చేయలేదు పెద్దగా. చేయకండి ఏంటంటే మాకు ఇందులోనే ఇవ్వండి, చేయకపోగా అంటే ఆ డివైడ్ చేస్తూ ఉండడం పదే ఆ డివైడ్తో ఖచ్చితంగా జర్నలిస్టులకు కూడా పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు, యాజమాన్యాలు ప్రభుత్వాలే టార్గెట్ చేస్తున్నప్పుడు యాజమాన్యాల పక్షాన చేస్తే తప్పేంటి మనం కూడా అని రివర్స్ అయ్యేలాంటి పరిస్థితులకు కూడా కారణమైంది. ఒక యుద్ధ వాతావరణం లాగా మారింది. బట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేషన్తో ఇలాంటి పరిస్థితులు అన్నీ తప్పిపోయి ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు అటు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అనేది కూడా ఆయన ఊటంకించారు. ఇంకా చెప్పాలి అంటే ఎమ్మెల్యే గారే ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారే ఉన్నారు. ఆయనకి రావడం కూడా మనకి వాళ్ళు జర్నలిస్ట్ గా ప్రారంభించి మెంబర్ గా కూడా ఇప్పుడు కన్నబాబు గురించి కూడా మాట్లాడారు మొన్న. నిన్న ఎవరో నేను సోషల్ మీడియాలో చూసా పొద్దున్న, కన్నబాబు గురించో లేకపోతే క్రాంతి గురించో లేకపోతే ఇంకొకరి గురించి. నేనేమన్నా అంటే అది సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ని చూపిస్తుంది అంటాను నేను. వాళ్ళు ఒక సాధారణ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మొదలైన సొసైటీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత లేకపోతే మంత్రి అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది అంటే అది వాళ్ళ తప్పు కాదు కదా. చెప్పండి విజయ్ గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే నేను చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది టిఆర్ఎస్ ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భావజాలం ఉంటది. ఆ భావజాలం సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి సహజ సిద్ధంగా ఉంటది. పత్రికలే అటువంటిప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పత్రికలు వెనకటి నుంచి ఉన్నాయి. అందులో ఉన్న వాళ్ళు అందరికి వచ్చినాయి కదా, అందులో ఉన్న వాళ్ళు అందరికీ ఉంటాయి. అవి పార్టీసే ఇప్పుడు ఓన్ చేసుకున్న పత్రికలు కదా, వాళ్ళకే వచ్చినటువంటి ఉన్నాయి. దాన్ని ముడిపెట్టి దాన్ని అనాల్సినటువంటి, అంటే ముడిపెట్టడం అని కాదు కానీ కమ్యూనిస్టుల దీంతో వచ్చిన కొంతమంది జర్నలిస్టుల పనితీరును పొగిడారు ఒక రకంగా చెప్పాలంటే నిన్న రేవంత్ రెడ్డి గారు.
ఎనీవే అండి ఎనీవే కరెక్టే మీరు అన్నట్టు హోడా అంటే జర్నలిజం చేసినటువంటిది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అది పరిణామం ఇలా జరిగింది కానీ జర్నలిజం ఏమండి కానీ జర్నలిస్టులు అవునన్నా కాదన్నా తమ్ముడే పైకంటే తెలియంది ఏం కాదు. ఇది తప్పు అనుకున్నప్పుడు సమాజానికో రాష్ట్రానికి తప్పు అనుకున్నప్పుడు తప్పును తప్పుగా చూపించడానికి ఎంత దాకైనా వెళ్ళడానికి కూడా సిద్ధమవుతూ అగ్రెసివ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది కూడా నడుస్తుంది. సిద్ధమవడం ఒక ఎత్తు అండి. మనం నిజాయితీగా ఎంతకైనా వెళ్దామని సిద్ధమవడం ఒక ఎత్తు. మన ప్రాసెస్లో మనం అది దాన్ని బయటికి తీసుకురాగలిగి సక్సెస్ అవ్వడం అవ్వకపోవడం అన్నది యాజమాన్యాల మీద ఉంటుంది. అందుకే ఒక జర్నలిస్ట్ అన్న అతను ఏంటంటే తన వరకు ఎట్లా ఉన్నాడు, తను ఎంత ఇంటెగ్రిటీతో ఉన్నాడు మనిషి, తను ఏం యాజమాన్యాలే జర్నలిస్టులుగా ఉన్న సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సో రెండు బ్యాలెన్స్ చేసిన వాళ్ళు అనేది తను ఎంతవరకు ఇంటిగ్రిటీతో ఉన్నాడు అన్నదే చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే జర్నలిస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఒకటే కాబట్టి మేము అది చెప్పొచ్చు. అలాంటి సంస్థలు మాత్రం కొంత బ్యాలెన్స్డ్గా ఉన్నట్టుగా చెప్పడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. అంటే నాట్ ఓన్లీ పొలిటికల్ నేనేదో మా సంస్థను మళ్ళీ ఏదో వెనక్కేసుకొస్తున్నానని కాకుండా మోటో యాజమాన్యంలో ఉన్న వాళ్ళకి జర్నలిజం మూలాలు ఉన్నాయి అనుకోండి, ఎంతైనా బ్యాలెన్స్ చేసే విధానంలో అగ్రెసివ్ జర్నలిజంలో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీవే అందరికీ కూడా అందాలని ఇది మన ఫ్యామిలీకి సంబంధించింది, జర్నలిజం ఫ్యామిలీకి సంబంధించింది ఒక మంచి ఇనిషియేషన్ కదా. దట్స్ వాట్ ఎప్పుడూ రాజకీయాల గురించే మాట్లాడదాం, మన గురించి కూడా మాట్లాడాలి కదా ఒక అంశం వచ్చినప్పుడు. దట్స్ వాట్ ఈ డిబేట్ తీసుకున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్.